టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం 1-5వ వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సంజయ్ పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతుందని, ప్రజలందరూ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాపలో వెనకకి రాయే పార్టీలో సభ్యత్వం చేద్దామా? వీళ్ళు మన వాళ్ళు అందరికీ రేపు 30 వాడు మళ్ళీ ఇదే రేపు కదా 8 వెరీ గుడ్. జై తెలంగాణ, తెలంగాణ నాయకత్వం. పార్టీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకంటే గంగపుత్రులమ్మా ఇవాళ గంగపుత్రుల కోసం మన దగ్గర ప్రతి చెరువును కూడా రద్దు చేయడం జరిగింది. మిషన్ కాకతీయలో ఇప్పుడు కూడా మళ్ళీ 14 చెరువులు టోటల్ ఇప్పటికే 30 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ 3 కోట్ల రూపాయలు కూడా 14 చెరువులకు శాంక్షన్ అయిందని చెప్పి ఇక్కడ రైతు వర్గం గంగపుత్రులు ఉన్నారు కాబట్టి తెలియదు. రెడ్డి సార్ యూత్ అందరితో అయ్యో సార్ జై తెలంగాణ, జై తెలంగాణ. గంట వేసుకుంటారా? కవితక్క నాయకత్వంలో బీడీ కార్మికులకు, ఈ సంజయ్ అన్న నాయకత్వంలో బీడీ కార్మికులకు అందరికీ పింఛన్లు, సంక్షేమ పథకాలు అన్ని విధాల మంచిగా మాకు అందుతున్నాయి కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాము. మా సంతోషంగా అందరికీ పింఛన్లు అందుతున్నాయి, ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంది. డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామంటున్నారు, అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి మేము ఇలా చేరుకున్నాం. తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు నిర్వహిస్తున్న పథకాలు ప్రతి ఒక్కరిలో అందుతున్నాయి కాబట్టి ఈరోజు మాస్టర్ వార్డు నుండి పూసర రామచంద్ర ఆధ్వర్యంలో చాలామంది టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు. అదేవిధంగా వాటలో ఉన్న సమస్యల గురించి కూడా చాలా తిరగడం జరుగుతుంది. వాటిని కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు కాబట్టి ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బాబాయ్ ఆధ్వర్యంలో అన్నీ నెరవేర్చే విధంగా కృషి చేస్తారని తెలియజేస్తున్నారు. ఈరోజు 1వ వార్డు మరియు 5వ వార్డు కలిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు చందా సాగర్రావు, కూతురు రాజేష్ ఈరోజే పార్టీలో చేరిన ఎంతో ఉత్సాహంగా పార్టీ సభ్యత్వానికి అందరినీ తరలించిన మాజీ కౌన్సిలర్ పూసర రామచంద్రం, పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు పడాల శ్రీనివాస్ గారు, గట్టు సతీష్ గారు, దామోదరావు గారు, మా భూమన్న, నిసాక్ సారు, వాసాల వెంకటేశ్వర్లు, శీలం ప్రవీణ్, రాజేష్, అన్మల సూర్యప్రకాష్ గారు, బండారు మల్లయ్య గారు, ఇలా చాలామంది ఈ ప్రాంత నాయకులు అందరూ కలిసి ఈరోజు సభ్యత్వ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే మంచి మంచి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుందో అదేవిధంగా అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నారు. దానికి ఆకర్షితులై విశేషంగా చాలామంది ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. పార్టీ సభ్యత్వాన్ని గత 4 రోజుల నుంచి చేసాం.
ఈరోజు 1వ వార్డులో పెద్ద ఎత్తున ప్రారంభించారు. చాలా మహిళలు కానీ యువకులు పెద్దలు అందరూ కూడా అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా ఆ రోజు 100 రూపాయలు క్రియాశీల సభ్యత్వం 30 రూపాయలు సాధారణ సభ్యత్వం చేసుకోవడానికి ముందొస్తున్నారు. ఇదివరకంటే కూడా తెలంగాణ రాష్ట్రం సమితిలో చేరడానికి ఎక్కువ ముందొస్తున్నారు. దీనికి కారణం మన ప్రభుత్వం ప్రతి వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఇటు బీడీ కార్మికులకు అనుకోండి, ఇటు యాదవులకు, ఇటు గంగపుత్రులకు, రైతులకు, ప్రతి వాళ్ళకు విద్యార్థులకు ఉపయోగపడేలాగా ఎన్నో పథకాలు తీసుకొస్తుంది. కాబట్టి మేము దీనికి ముందుంటున్నామని చెప్పి రావడం జరుగుతూ ఉంది. వారందరికీ నేను స్వాగతం తెలియజేస్తాను.